సో 'ప్రభాస్' నుంచి క్రేజీ అప్డేట్ అయితే వచ్చేసింది. అది కూడా 'ఫౌజీ' మూవీ నుంచి. సో ఈ డైరెక్టర్ వచ్చేసి 'హను రాఘవపూడి'. మీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటది. 'సీతారామం' తీసిన మూవీ డైరెక్టర్. సో ఈరోజు వీడియోలో ఈ షెడ్యూల్ అయితే ప్లాన్ చేశారంట. ఇదేంటో తెలుసుకునే ముందు ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోతే 'ఫౌజీ' గ్లోబల్ స్టార్ యాక్టర్ 'ప్రభాస్' మనకు ఊపిరాడకుండా చేసేందుకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలైతే లైన్‌లో పెట్టాడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వీటిలో 'హను రాఘవపూడి' డైరెక్ట్ చేస్తున్న 'ఫౌజీ' ఒకటి. దీంట్లో 'ఇమన్యు', 'ప్రభాస్‌కి జోడీగా అయితే యాక్ట్ చేస్తుంది. ఇక 'ఫౌజీ' ఇక ఈ 'ఇమన్యు', ఈ 'ప్రభాస్' జంటగా ఇదే ఫస్ట్. ఇంకా తాజా సమాచారం ప్రకారం 'ఫౌజీ' నెక్స్ట్ షెడ్యూల్ రేపు హైదరాబాద్‌లో అయితే షురూ కానుందట. ఇక ఈ రోజు నుంచి సుమారు 2 నెలల పాటు సినిమా షూటింగ్ కొనసాగుతుందని అయితే ఫిల్మ్ నగర్ సర్కిల్ ఇన్సైడ్ టాక్ అనిపిస్తుంది. అంతేకాదు 'హను రాఘవపూడి' టీం ప్రత్యేకంగా నిర్మించిన సెట్స్‌లో లీడ్ యాక్టర్లపై వచ్చే కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్‌లో చిత్రీకరిస్తున్నారంట. ఇక 'సీతారామం', 'రాధేశ్యామ్' లైన్‌లో వింటేజ్ బ్యాక్‌డ్రాప్‌లో 'ఫౌజీ' సాగనుందని అయితే ఇప్పటికే వార్తలు వస్తుండగా, ఈ మూవీలో 'ప్రభాస్' సైనికుడి క్యారెక్టర్ పోషిస్తున్నాడని ఇన్సైడ్ టాక్. అండ్ అంతేకాదు 'ప్రభాస్' ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో 'సలార్ 2' చేస్తున్నాడు. సో దీంతో పాటు సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్‌లో 'స్పిరిట్', ఇక మారుతి డైరెక్షన్‌లో 'రాజసాబ్'. సో వరుసగా మూవీస్ అయితే ఉన్నాయి ప్రభాస్‌యి అయితే. ఇక 'స్పిరిట్' అయితే కాప్ డ్రామా నేపథ్యంలో ఉండబోతుందని ఇప్పటికే టీమ్ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ కూడా వెల్లడించాడు. ఇక ఈ మూవీలో పాపులర్ సౌత్ కొరియన్ యాక్టర్ డాన్ లీ కూడా యాక్ట్ చేస్తున్నాడు విలన్‌గా అయితే. ఇక దయాదాక్షిణ్యాలు లేని ఆఫీసర్‌గా గ్లోబల్ క్రైమ్ సిండికేట్‌కి మధ్య జరిగే పోరు నేపథ్యంలో ఈ సినిమా అయితే ఉండబోతుందంట. మరోసారి ఈ మూవీ భద్రకాళి పిక్చర్స్‌పై సందీప్ రెడ్డి వంగతో కలిసి టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ అయితే నిర్మిస్తున్నారు. సో ఇది షూటింగ్ అయితే స్టార్ట్ చేశారంట. ఇంకా కీలకమైన సీన్స్ అన్నీ షూటింగ్ అయితే జరుపుకుంటూ ఉంటాయి. సో ఇది అప్డేట్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.